ఎక్కడికి? పొద్దున్నే 4 గంటలకా? ఏ ఊరు? కోడూరా? పెద్ద అయినా ఒక 50 ఏళ్ళు అట్లా. మీరు మధ్యాహ్నం పోయిలకు తీసేసిందా? మేము మధ్యాహ్నం 10:30 కోసం ఉంది. మేము ఇక్కడికి వెళ్ళి ఎస్ఐఎఫ్ పోలీసులు వచ్చి అన్ని రాసుకొని జాగ్రత్త ఏమేమి ఉన్నాయి దాని కదా అంగీలు దారులు ఎక్కడ జరిగిందని రాసుకొని హాస్పిటల్ తీసుకుంటారు. వాళ్ళు ఎవరన్నా అసలు తీర్చి వస్తే ఏమంటారు లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు ఎంతసేపు ఉంచింది? మధ్యాహ్నం వరకు ఉంచింది కదా. ఎలా పోలీసులు వచ్చి అన్ని కనుక్కోపోయినారు. ఎస్ఐ డ్యూటీ ఎక్కాలి కదా, అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నా వాళ్ళు ఏమన్నారమ్మా ఆధారాలు వచ్చినాడు ఇస్తే ఎవరు జవాబు వాళ్ళకి అన్ని లెక్క వచ్చి ఆధారాలు వచ్చి ఎత్తుకోవాలని చెప్పి వాళ్ళకి జవాబు ఇస్తే కదా ఎస్ఐ రాసుకొని ఎత్తుకోవాలి. ఏమన్నా ఇవ్వండి దానికి ఎవరన్నా మన ఎవరన్నా తీసుకోవాలంటే హాస్పిటల్ చేసి మన దాంట్లో ఏంటంటే వాళ్ళు అడ్మిషన్ చేసుకోవాలి. జవాబు లేదు కదా, ఏమీ లేని వాళ్ళకి లెక్కలు లేదు. ఎత్తుకోతే మీరే చెప్పండి గవర్నమెంట్ అట్లాంటి సమాచారం గవర్నమెంట్ చేస్తే వాళ్ళు కాకూడదు కదా, వాళ్ళకి లెక్క గవర్నమెంట్ నుంచి వస్తేనే ఎత్తుకోవాలి. తోలు ఎట్ట తీసేస్తావు? తోలు ఒకసారి తీసేయి. తోలు 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 ఎట్ట తీస్తావు? తీసి చూపి. సరే ఏళ్ళగట్టు అయితే నన్ను ఏళ్ళగట్టి నా తోలు నువ్వు పెరకాల. పవనమ్మ నువ్వు నన్ను అంటున్నావా? పవనమ్మ కాదు పవనమ్మ, నువ్వు నన్ను అంటున్నావు. పవనమ్మ కాదు పవనమ్మ, నిన్ను నేను నమ్మితే నువ్వు నన్ను అంటున్నావా మేకలాగా ఏళ్ళగడతానని? పవనమ్మ నువ్వు నన్ను ఆమె తోలు తీస్తానంటే నువ్వు నన్ను ఏళ్ళగడతావా? నువ్వు నన్ను ఏళ్ళగడతావా పవనమ్మ? పవనమ్మ ఈ రోజంతా అన్నం తిన్న పవనమ్మ, గుండె నీరు అయిపోయింది. టిఫిన్ చేస్తా అన్నం తిన్న ఈరోజు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగును, వాటర్ తాగుతా. నువ్వు ఈ మాట అన్నప్పుడు నేను అన్నం ఎట్ట తినేను? ఏళ్ళగడతానన్నావు కదా, మేకలు ఏళ్ళగడతావా? నేనేం మనిషిని కదా, పవనమ్మ?